ఎలాగో మన ఇంట్లో వరలక్ష్మి అమ్మవారిని కూర్చోబెట్టట్లేదు కదా, అందుకే అందరం కలిసి వదిన గారింట్లోనే పండగ చేసుకుందాం. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు మాదొక చిన్న కుటుంబం, కానీ మీ వల్ల ఇప్పుడు చాలా పెద్ద కుటుంబం అయిపోయింది. ఇదంతా తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది వదినా. సరే వదిన గారు, మీరందరూ పొద్దున్నే రండి, టిఫిన్ రెడీగా ఉంటుంది. అంటే ఈ పిల్లల్ని తీసుకొని రావడానికి కొంచెం లేట్ అవుతుంది. మీరు పూజ స్టార్ట్ చేసేలోపు మేమందరం మీ ఇంట్లో ఉంటాం. సరే వదినా, మీరు చెప్పినట్టే జరగనివ్వండి. కానీ నాకెందుకో నేనే స్వయంగా వచ్చి పిలుచుంటే బావుండేది అనిపిస్తుంది. అయ్యో, అలాంటిదేమీ అవసరం లేదు. ఇప్పుడు మీరు ఫోన్ చేసి పిలిచారు కదా, ఖచ్చితంగా మేమందరం పూజకొస్తాం. ఇక మీరు మేము కలిసి అక్కడే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం, సరేనా? సరే వదిన గారు, కొంచెం తొందరగా రండి. అలాగే వదినా. ఈ బాబు దొరకడం, మనం అందరం కలిసి వరలక్ష్మి పూజ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిసి మా ఇంటికి వెళ్ళి అక్కడ శ్రద్ధగా పూజ చేసుకోవాలి. మనందరం ఎక్కడికి వెళ్ళటానికైనా రెడీగా ఉంటాం, కానీ మన మేడం గారికి ముందే చెప్పాలి, లేకుంటే చాలా కష్టం. ఏంటి, ఏం తెలియనట్టు అందరూ అలా చూస్తున్నారు? ఇంకెవరు? మన త్రిపుర మేడం. గిరిజా, నేనున్నాను కదా, తనతో చెప్పి ఒప్పించే బాధ్యత నాది. ఎంత కాన్సంట్రేషన్గా చదివినా బుర్రకెక్కట్లేదు. ఇంకా ఇలా ఎన్నాళ్ళు చదవాలో ఏంటో. ఇంట్రెస్ట్ లేకుండా ఎంత చదివినా అంతే. రేపు ఎగ్జామ్లో ఎలా రాస్తానో ఏంటో. అసలు ఈ ఎగ్జామ్స్ కనిపెట్టిన వాళ్ళకి అగ్ని పరీక్ష పెట్టాలి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఏంటి, నా చిట్టి చెల్లెలు చాలా కోపంగా ఉన్నట్టుంది. ఏమైంది బంగారం? నా విషయంలో ఏం జరిగినా తట్టుకుంటాను, కానీ నా చెల్లెల విషయంలో ఏం జరిగినా తట్టుకోను. తన కోపానికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టాను. నా గురించి పక్కన పెట్టు, నువ్వేంటి 5 రూపీస్ యాక్టింగ్ చేస్తున్నావు? ఏంటి విషయం? నా చెల్లెల మీదున్న ప్రేమ నేను బయటికి చెప్తుంటే నువ్వు యాక్టింగ్ అంటావేంటి సింధురా? నువ్విలా మాట్లాడుతుంటే నాకిక్కడ బాధగా ఉంటుంది. నీ నాటకాలన్నీ నాకు తెలుసు, కానీ నా నుంచి నీకు ఏం హెల్ప్ కావాలో చెప్పు. ఆహా, నా ముద్దుల చెల్లెలు నన్ను ఎంత బాగా అర్థం చేసుకుందో. రేపు వరలక్ష్మి వ్రతం కదా, రేపు నేను కూడా. ఓ, ఇదా విషయం? అయినా వరలక్ష్మి వ్రతం అనేది కేవలం ఆడవాళ్లు చేసుకునే పండగ. తమరికేంటి అక్కడ పని? అసలు నిన్నెవరు పిలిచారన్నయ్య? అయ్యో, అలా అనకు సింధు, అసలు విషయం నీకు తెలుసు కదా. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూస్తూనే ఉంటావు కదా. నీకు అసలు బుద్ధుందా? ఇంకెప్పుడు మారుతావన్నయ్య నువ్వు? ఏ సింధు, జాగ్రత్తగా మాట్లాడు. నాకు బుద్ధి లేకపోవచ్చు, నాకు ప్రేమ ఆప్యాయతలు చాలా ఉన్నాయి. చూడన్నయ్య, నువ్వు ఎంత చెప్పినా సరే వరలక్ష్మి వ్రతం అనేది కేవలం ఆడవాళ్లు చేసుకునే పండుగ. అనవసరంగా అక్కడికొచ్చి నువ్వు పరువు తీసుకోకు. అక్కడికి రావాలన్న ఆలోచన ఉంటే మానుకో. ముందు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. సరే సరే, నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నా దగ్గర ప్లాన్ బి రెడీగా ఉంది. ప్లాన్ బీనా? ఏంటది? చూడు, మనం ఇప్పుడు జెన్జీ జనరేషన్ లో ఉన్నాం. ఈ రోజుల్లో ఆడవాళ్ల పండగ మగవాళ్ల పండగ సపరేట్ గా ఏదీ ఉండదు. నేను ఆల్రెడీ ఆ అమ్మని అడగడం జరిగింది. అందరం కలిసి వెళ్దామని చెప్పింది. నేను రేపు వస్తున్నాను. మరి అలాంటప్పుడు నన్నెందుకు అడిగావు? నువ్వు కూడా నాకు పాజిటివ్ గా హెల్ప్ చేస్తావు అనుకున్నాను.
కానీ నువ్వు హెల్ప్ చేయమని అర్థమైంది. నాకు ఎవరు హెల్ప్ చేయనక్కర్లేదు. రేపు నాకు నేనే హెల్ప్ చేసుకుంటాను. గుడ్ నైట్. త్రిపుర, ఇందాక సుమిత్ర వదిన ఫోన్ చేసింది. వరలక్ష్మి వ్రతానికి మనం అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలట. అందరం వెళ్తున్నాం, నువ్వు కూడా రావాలి.